కథల సమయానికి స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం డాక్టర్ అమృతలత గారు రాసిన స్పందన కథా సంపుటి నుండి స్పందన అనే కథ విందాం. ఈ కథ మయూరి సచిత్ర వారపత్రికలో 25/10/1985 సంవత్సరంలో ప్రచురితమైన కథ. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం రండి. ఆంటీ, అమ్మ ఇప్పుడు మీతో షాపింగ్కి లానంటున్నాను. లాజంపేట నుండి మా బాబాయ్ వచ్చేయాలని మీకు చెప్పమన్నాను. వచ్చి రాని మాటలతో ముద్దు ముద్దుగా మాట్లాడుతున్న చిన్ని మాధవికి మరీ ముద్దొచ్చింది. ఆపిల్ పళ్ళ లాంటి బుగ్గలు, చిన్ని చిన్ని చేతులు, బుల్లి నోరు, తెల్లటి ఒళ్ళు, ఒత్తైన జుత్తు. ఏ చిన్ని ఇలారా అంటూ చిన్నిని దగ్గరికి తీసుకుని గుండెకి హత్తుకొని బుగ్గల నిండా ముద్దులు కురిపించి తనివి తీరక కుడి బుగ్గను అప్రయత్నంగానే కొరికింది. చిన్ని కెవ్వుమంది. అదేమిటే ఆ పసిదాని బుగ్గలపై ఎంగిలి, నువ్వా అంటూ మందలించింది అప్పుడే ఆ గదిలోకి అడుగుపెట్టిన బామ్మ. మరి ఆ బుగ్గలు అలా ఊరించేలా అంతంత లావుగా యాపిల్ పళ్ళలా ఎందుకుండాలి అంటూ నవ్వేసింది మాధవి. పక్క పోర్షన్లో తలదువ్వుకుంటున్న చిన్ని వాళ్ల బాబాయ్ రవికి వెంటిలేటర్లోంచి మాధవి మాటలు వినిపించి అప్రయత్నంగానే తన బుగ్గలు తడుముకున్నాడు. పర్వాలేదు, తన బుగ్గలు కూడా చిన్ని బుగ్గలకి మళ్ళే యాపిల్ పళ్ళలా అమ్మాయిల్ని ఊరించేలా ఉంటాయి. తన ఊహకి తనే నవ్వుకున్నాడు రవి. అన్నట్లు బామ్మ, అరుణ గారు ఈరోజు షాపింగ్కి రారని కబురు చేశారు. రేపు నా బర్త్డేకి చీరలా? నాకేమో సెలక్షన్ తెలీదు. కనీసం ఈసారైనా ఆవిడ సెలక్షన్తో చీర కొనుక్కోవచ్చని సంబరపడ్డాను. కానీ ఎవరో చిన్ని బాబాయట పనేం లేనట్లు ఇప్పుడే దిగాడు. వాళ్ళకి వినిపిస్తుంది, కాస్త నెమ్మదిగా మాట్లాడు బామ్మ మందలించింది. నువ్విప్పుడు కాలేజీకి వెళ్ళమ్మా, సాయంత్రంలోగా ఆమెను ఎలాగోలా బ్రతిమాలి ఆమె సెలక్షన్తోనే చీర కొనిపెడతాను, సరేనా? బామ్మ నచ్చ చెప్తోంది. ఓహో, ఆ అమ్మాయికి వదిన సెలక్షన్ ఇష్టమట. వదినకి తనే చీరలు సెలెక్ట్ చేసి పెడతాడని తెలియదు పాపం. పక్కింటమ్మాయి మాధవి చాలా బుద్ధిమంతురాలని తను వచ్చినప్పుడల్లా వదిన చెప్తుంటే వినడమే గాని తను ఆమెను ఎప్పుడూ చూడలేదు. ఆలోచిస్తున్న రవికి ఎందుకో ఒకసారి ఆ అమ్మాయిని చూడాలనిపించింది. ఆమె ఇంతకీ ఎలా ఉంటుంది? సన్నగా నాజుగ్గా బాపు బొమ్మలా ఉంటుందా? బొద్దుగా పొందిగ్గా వడ్డాది పాపయ్య బొమ్మలా ఉంటుందా? రవి ఆలోచిస్తూనే ఉన్నాడు. బామ్మ, నేను కాలేజ్కి వెళ్తున్నాను, తలుపులు వేసుకో అంటూ బయటికి వచ్చి ఎదురింట్లో ఆమె కోసం ఎదురు చూస్తున్న ఆమె క్లాస్మేట్ని హాయ్ నిమ్మి అంటూ పలకరించింది మాధవి. ఆమెను చూడాలని ఆత్రంగా బయటకొచ్చిన రవి మరి కళ్ళు తిప్పుకోలేకపోయాడు. రవివర్మకే అందని ఒకే ఒక అందానివో. ఏ కవి రాశాడో గాని ఈమె పట్ల అది అక్షరాల నిజం అనుకున్నాడు. అతడి మనసులో అతడికే తెలియని ఏదో అలజడి, తీయటి బాధ అతడి నరనరాన పాకింది. బామ్మ చెప్పిందేమో, మధ్యాహ్నం అరుణ బజార్కి వెళ్తూ అలవాటు ప్రకారంగా తనతో పాటు సెలక్షన్ కోసం వెంట రవిని రమ్మంది. రవి నేవీ బ్లూకి కాపర్ సల్ఫేట్ బార్డర్ ఉన్న గద్వాల్ చీర సెలెక్ట్ చేశాడు. ఆ సాయంత్రం అరుణ ఆ చీర తీసుకెళ్లి మాధవికి ఇచ్చి వచ్చింది. మాధవికి చాలా చాలా నచ్చిందని చెప్తే తృప్తిగా ఫీల్ అయ్యాడు. తెల్లవారితే మాధవి పుట్టినరోజు. ఆమెకు ఎలాగైనా తన శుభాకాంక్షలు అందించాలి. ఎలా చెప్పాలి? ఏమని చెప్పాలి? ఏం చెప్తే అది తన మనసులో మెదిలే భావాలకు అద్దం పడుతుంది? బ్రీఫ్ కేసులోంచి లెటర్ ప్యాడ్ తీశాడు. నీలి కాగితాలపై ముత్యాల్లాంటి అక్షరాలను పేర్చి కూర్చి శుభాకాంక్షల మాల తయారు చేశాడు. ఆ మర్నాడు మాధవి ఆ చీర కట్టుకుంటుందని తెలిసి చిన్ని చేతిలో ఆ నీలి కవర్ పెట్టి దాన్ని మాధవికిచ్చి రమ్మన్నాడు. ఫ్రెండ్స్ ఎవరో పంపించి ఉంటారనుకొని నిదానంగా కవర్ విప్పిన మాధవి గుండె జల్లుమంది. నీకు ఎంత దూరంగా ఉండి ఎన్ని పోజులు కొడితే మాత్రం ఒక పూటంతా నా గుండెలపై పెట్టుకొని పంపించిన ఆ చీర నీ పుట్టినరోజు నాడు నిన్నంటి పెట్టుకొని నీ ఒళ్ళంతా తడిమి తడిమి గిలిగింతలు పెడుతుంటే మై డియర్ ఏం చేస్తావు? నా స్మృతుల నుండి ఎలా తప్పించుకుంటావు? జన్మదిన శుభాకాంక్షలతో నీ కావాలనుకునే నేను.
ఎవరూ చూడకుండా చిన్నిని పిలిచి అది ఎవరు రాశారో అడిగి తెలుసుకుంది మాధవి. క్షణాలు గడిచే కొద్దీ ఆ ఉత్తరం చూడగానే ఆమెకి వచ్చిన కోపం క్రమేణా కరిగిపోవడం మొదలెట్టింది. పదే పదే ఆ ఉత్తరంలోని వాక్యాలు గుర్తొస్తూ అతడి పట్ల ఆమెకే తెలియని అవ్యక్తాభిమానం వెల్లువలా పొంగి ఆమెను ఉక్కిరి బిక్కిరి చేసేసింది. ఆ ఉత్తరం ఎన్నిసార్లు చదువుకుందో లెక్కే లేదు. ఎంత కమనీయ భావన! నిజంగా అతడు తన కాంక్షలు, ఆకాంక్షలు, శుభాకాంక్షలు ఆ లేఖలో ఎంత అందంగా వెలిబుచ్చాడు. నిజానికి అతడు ఎలా ఉంటాడో కూడా తనకి తెలీదు. అరుణ వాళ్ల మరిది పేరు రవి అని, బుద్ధిమంతుడని తప్ప అతడిని కనీసం తను చూడనైనా లేదు. కాని అతడు తనని అభిమానిస్తున్నాడని తెలియగానే తనలో ఇంత అలజడేమిటి? తన ముఖం చూపించకుండానే అతడు తనని ఇంత కదిలిస్తున్నాడే, ఆ మనిషి సహచర్యం ఇంకెంత మధురంగా ఉంటుందో. కాలేజీలో తన పేర ఎన్నో లవ్ లెటర్స్ వస్తుంటాయి. కానీ ఆ ఉత్తరాలన్నీ జుగుప్స కలిగేలా, లవ్ లెటర్స్ అంటేనే అసహ్యించుకునేలా చేసేది. అలాంటిది తనలో ఈ ఉత్తరం చదవగానే అంత క్రితం ఎప్పుడూ లేనిది అతన్ని చూడాలన్న ఈ తహతహ ఏమిటి? అతడు పక్కింట్లోనే ఉంటున్నాడని, ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్య ఒక గోడే అడ్డం. ఆ గోడ అవతలే, ఆ గోడను ఆనుకొని ఉన్న కుర్చీలో అతడు కూర్చొని ఉండి ఉంటాడేమో అన్న ఊహ రాగానే ఆ గోడని ఆప్యాయంగా నిమిరింది. అయితే రవికి మాత్రం ఆ ఉత్తరం రాశాక బయటికి వచ్చే ధైర్యం లేకపోయింది. మాధవి ఆ విషయం వాళ్ల బామ్మతో చెప్పి అల్లరి చేస్తుందేమో, లేకపోతే వదినకి చెప్పి చివాట్లు పెట్టిస్తుందేమో. ఆలోచిస్తున్న అతడికి గంటలు గడిచే కొద్దీ తను ఊహించిన ఉత్పాతం ఏది జరగకపోయేసరికి అంతవరకు ఉన్న భయం, సంకోచం, టెన్షన్ తగ్గి క్రమేణా ఉత్కంఠ మొదలైంది. మాధవి రెస్పాన్స్ ఎలా ఉందో తెలుసుకోవాలన్న కుతూహలం అధికమైంది. ధైర్యం కూడా తీసుకొని పనున్నట్లు బజార్కి వెళ్తూనో ఆమెనోసారి చూడాలనుకున్నాడు. సాయంత్రం కిటికీ దగ్గర కుర్చీ వేసి కూర్చున్న మాధవికి పక్కింటి తలుపులు తెరుచుకున్న శబ్దం వినిపించి చెవులు రిక్కించింది. కిటికీ తలుపులు రెండు దగ్గరగా వేసి ఆ రెండిటికి తలుపుల సందులు గుండా తను ఇతరులకు కనిపించకుండా కళ్ళు విప్పార్చి బయటికి చూసింది. రవి బజార్కు వెళ్తూ వెనక్కి తిరిగి ఒక క్షణం మాధవి ఇంటివైపు ఆమె కనిపిస్తుందేమోనని చూశాడు. కాని మూసి ఉన్న కిటికీ తలుపులు అతడి ఉత్సాహం పొంగు మీద చన్నీళ్లు కుమ్మరించినట్లు చేశాయి. అయితే తన ఉత్తరం ఆమెకి కోపం తెప్పించిందన్నమాట. అతడి మనసులో ఏవో మబ్బులు అలుముకున్నాయి. పచ్చటి శరీరం, కండలు తిరిగిన ఒళ్ళు, గిరజాల జుట్టు, నున్నగా గీసుకున్న గడ్డం, పచ్చగా కనిపిస్తూ అతడి ముఖం పచ్చని ఆకుల మధ్య చిక్కుకున్న గులాబీని గుర్తుకు తెచ్చింది. అతడిది ముద్దొచ్చే ఆడపిల్లల మొహం అనుకుంది మాధవి రవిని చూస్తూ. బజార్లో ఓ గంట అసహనంగా అటూ ఇటూ తిరిగి ఏమీ తోచక ఎక్కడా ఉండలేక మళ్లీ ఇంటి ముఖం పట్టాడు రవి. మాధవి వాళ్ల ఇంటి తలుపులు ఇంకా మూసే ఉన్నాయి. గుమ్మంలో చిన్ని కనిపించింది. మధ్య మధ్య మూసిన తలుపుల వంక చూస్తూ చిన్నీతో ఆడుకుంటున్నట్లు ప్రిటెండ్ చేస్తూ వీధిలోనే నించున్నాడు. ఆమెను అతడు చూసిన క్షణం అతడికి లోకమంతా పచ్చగా ఉల్లాసంగా కనిపించింది. ఆమె నుండి రెస్పాన్స్ రాని క్షణాలు అతడికి దుర్భరంగా దిగులుగా భారంగా గడుస్తున్నాయి. ఓ పావుగంట తర్వాత అతడి తపస్సుకు మెచ్చి వరమిచ్చినట్లు కిలకిలా నవ్వుకుంటూ మాధవి ఫ్రెండ్ నిర్మల తలుపులు తెరుచుకొని బయటకొచ్చారు. గుడ్ నైట్ మధు అంటూ వెళ్లిపోతున్న నిర్మలను చూస్తూ గుడ్ నైట్ చెప్పి తలుపులు వేసుకోబోతున్న మాధవికి ఎదురుగా కళ్ళు విప్పార్చి తన వంకే తదేకంగా చూస్తున్న అతడు కనిపించాడు. ఆమె ఇబ్బంది, కంగారు, తొట్రుపాటు, సిగ్గు అంతవరకు అతడిలో ఉన్న దిగులును పోగొట్టి అతడికి ఆమె మనస్సేమిటో పట్టించేలా చేశాయి. తలుపులు వేయబోతూ మరోసారి అతడిని చూసిన మాధవిని వెనక నుండి శ్రావ్యంగా కొలని వంటి కన్నులలోన తళుకులీను చూపులు చేపలు, వలపు వలను వేశానంటే ఎగిరి మనసులో పడతాయి, అందమంటే నువ్వే, ఆనందమంటే నువ్వే రవి పాట వెంటాడింది. వారం రోజులు గడిచాయి. ఒరే రవి, నువ్వు అదృష్టవంతుడురా, చక్కగా కోరుకున్న భార్య, నువ్వు చెప్పినట్లు వింటుంది మాధవి. ఐఎమ్ జెలస్ ఆఫ్ యూ అన్నాడు శ్రీనివాస్ స్కూటర్ స్టార్ట్ చేస్తున్న రవిని చూస్తూ. అదేంటన్నయ్యా వింతగా మాట్లాడుతున్నారు, వదినకు మాత్రం ఏం లోపమని
ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. అందులోనూ కాలేజీ బ్యూటీ అని పేరు తెచ్చుకున్న వదిన. రవి ఆశ్చర్యపోతున్నాడు. ఆ అందమే నన్ను మోసం చేసిందిరా. ఎంత అందం ఉండి ఏం లాభం? నేను చెయ్యి వేస్తే చాలు మండిపడుతుంది, భగ్గుమంటుంది. పెళ్ళై 5 ఏళ్లైనట్టే గాని ఏ ఒక్కరోజు నేను ఆమెతో సుఖపడలేదు. ఎప్పుడు ఏవో ఆలోచనలు ఆవిడ. అదో లోకంలో ఉంటుంది. రవికి వినాలనిపించలేదు. రొటీన్ లైఫ్ మీకు విసుగు తెప్పించినట్లుంది. నేనిప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. ఈ బెంగళూరు ఫ్లైట్కి మాధవికి నాకు టికెట్స్ బుక్ చేద్దామని. మాతో పాటు మీ ఇద్దరికి బుక్ చేస్తాను. బెంగళూరు నుండి మైసూరు, ఊటీ కూడా కొన్నాళ్ళు సరదాగా అలా తిరిగి వస్తే కాస్త మార్పుగా ఉంటుంది కదా. చిన్నిని బామ్మగారి దగ్గర వదిలి వెళ్దాం. వదినకు చెప్పండి అంటూ శ్రీనివాస్ సమాధానం కోసం ఎదురు చూడకుండానే స్కూటర్ స్టార్ట్ చేశాడు రవి. ఆ రాత్రి 8 గంటల ఫ్లైట్లో బయలుదేరి 9-10 నిమిషాలకి బెంగళూరు ఎయిర్పోర్ట్లో దిగారు. బెంగళూరు ఇంటర్నేషనల్ హోటల్లో బస. పక్కపక్కనే రూమ్స్ తీసుకున్నారు. ఆ గదిలో థ్యాంక్స్ చెప్పుకోవాలి అంది మాధవి, రవి గుండెల మీద తల పెట్టుకొని అతడి గుండె చప్పుళ్లను వింటూ. ఎందుకో? హనీమూన్ అంటే ఎంత భయపడ్డానో తెలుసా? ఎక్కడ బస్సుల్లో రైళ్లల్లో ప్రయాణం చేయాల్సి వస్తుందో అని. ఇంత దూరం అలా అలసి సొలసి వడలి వాడిపోయి వచ్చే కన్నా అక్కడే ఎంచక్క మన రూమ్లో 4 గోడల మధ్య ఎంతో ఎంజాయ్ చేయవచ్చు కదా అని. కానీ హనీమూన్ ఎంజాయ్ చేయాలంటే ఫ్లైట్ ప్రయాణం ఎంత అవసరమో తెలిసొచ్చింది. అఫ్కోర్స్ ఫ్లైట్లో ప్రయాణం చేసే స్తోమత మనకు లేదు, కానీ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్ ఊటీ చలిలో నా చెలి నులివెచ్చని కౌగిలి ఎలా ఉంటుందో రుచి చూడాలని. మాట్లాడుతున్న రవి పెదవుల్ని మాధవి పెదవులు మూసేశాయి. ఈ గదిలో ఏం ప్రయాణమో ఏమో, మన ఇద్దరికీ కలిసి హైదరాబాద్ నుండి బెంగళూరుకి ఫ్లైట్ ఛార్జెస్ 1000 రూపాయలు. ట్రైన్లో అయితే 100 రూపాయలకే వచ్చేవాళ్ళం. డబ్బు అనవసరంగా తగిలేశాం కదా. గుండెలపై పడుకున్న అరుణతో శ్రీనివాస్ చెప్తున్నాడు. అతడి కంటికి తన ఫ్లైట్కి తగలేసిన డబ్బు, తద్వారా తను మిస్ అయిన గుర్రపు పందాలే కనిపిస్తున్నాయి. అరుణ చెయ్యి అతడి నడుం మీద పడింది. అవును, మీరీ ఈరోజు ట్యాంక్ బండికి వస్తానని కబురు చేసింది. అనుకోకుండా తను బెంగళూరు వచ్చేశాడు. అక్కడ తన కోసం వెయిట్ చేసి చేసి ఏ అవస్థ పడుతుందో ఏమో. శ్రీనివాస్ ఆలోచిస్తున్నాడు. కళ్ళ నిండా మనసు నిండా మేరీని నింపుకొని అన్యమనస్కంగా అరుణని తన వైపు తిప్పుకొని ఆమె గుండెలపై తల అంచాడు. సరిగ్గా ఇదే ప్లేస్లో అరుణ బదులు మేరీ అయితే ఎంత బాగుండేది అనుకున్నాడు. అతడి చేతులు యాంత్రికంగా తమ పని చేసుకుంటూ పోతున్నాయి. అప్పటికే మేరీ తలపులతో ఉత్తేజితుడై కోరిక తీరిన శ్రీనివాస్ కంటికి అతడిని లతల్లే పెనవేసుకొని తన హృదయానికి గట్టిగా హత్తుకుంటున్న అరుణ కనిపించలేదు. అప్పుడప్పుడే తీయటి క్షణాల్లో అడుగు పెట్టబోతున్న అరుణని, ఆమె అనుభూతుల్ని చిందరవందర చేసి ఆమెను పక్కకు తోసి లేచి బాల్కనీలోకి వెళ్లి తాపీగా సిగరెట్ ముట్టించాడు. ఆ మర్నాడు ఉదయం టాక్సీ తీసుకుని బెంగళూరులో చూడవలసినవన్నీ చూసేశారు. బెంగళూరు నిజంగా ఎంత ప్లాండ్ సిటీ. ఇళ్లన్నీ ఒకదానికొకటి ఎడంగా, ఒక ఇంటికి మరో ఇంటికి మధ్య గాలి వెలుతురు ధారాళంగా రావడానికి వీలుగా ఖాళీ స్థలం. ప్రతి ఇంటి ముందు పచ్చటి చెట్లు. ఏ వీధి చూసినా అన్నీ ఒకే రకంగా నీట్గా పొందిగ్గా. రియల్లీ ఇట్స్ మార్వెలస్ సిటీ. అరుణ ఆలోచిస్తుంది. ఆ మర్నాడు టాక్సీ తీసుకుని మైసూర్ బయలుదేరారు. మైసూర్ మహారాజా ప్యాలెస్, బృందావన్ గార్డెన్స్ చూడవలసిన ప్రదేశాలన్నీ చూసి ఆ రాత్రి మైసూర్లో రెస్ట్ తీసుకున్నారు. రూమ్ నెంబర్ 9లో. ఆ రోజంతా తిరగడం వల్లేమో మాధవి అలసిపోయింది. రూమ్లోకి వెళ్తూనే బెడ్ మీద వాలిపోయింది. నిన్నటికి ఇప్పటికీ ఒక్కరోజుకే ఎంత తేడా. నిన్నంత తాజాగా ఫ్రెష్గా అప్పుడే అరవిరిసిన పువ్వులా ఉన్న మాధవి ఈ ఒక్కరోజుకే, అది ఇంత చిన్న ఎండ దెబ్బకే ఎలా వాడిపోయింది. నిజంగా ఈ ఆడవాళ్లు ఎంత సుకుమారులు అనుకుంటూ మధు అని పిలిచాడు రవి. ఓ ఇటు తిరుగు ప్లీజ్, ఈ రోజు నన్ను వదిలిపెట్టండి, నిద్రొస్తుంది అంటూనే అటు తిరిగి పడుకుంది. మంచానికి అడ్డంగా పడుకొని ఆమె పాదాలను తన గుండెలపై పెట్టుకొని ఆ పాదాలను తన చేత్తో నిమురుతూ, తనువా హరిచందనమే పలుక ఓహు
అది మకరందమే కుసుమాలు తాకగని నలిగేను కాదా నీ మేను. పాట పూర్తి చేసి డిమ్ లైట్లో తళతళ మెరిసిపోతున్న ఆ పాదాలపై ముద్దు పెట్టుకున్నాడు. మాధవి అలసట ఎటుపోయిందో నవ్వుతూ కళ్ళు విప్పి, దొంగ, ఇదిగో ఇలాంటి పాటలతోనే నా మతి పోగొట్టి నన్ను నీ వశం చేసుకున్నావు అంటూ చేతులు సాచి అతన్ని తన గుండెలకు హత్తుకుంది. రూమ్ నెంబర్ 10లో. హబ్బా, టాక్సీలో వెళ్ళినట్టే గాని మహారాజా ప్యాలెస్, బృందావన్ గార్డెన్స్ అవి తిరిగేసరికి కాళ్ళు పీకుతున్నాయి. అరుణ, ఎంతసేపు బాత్రూంలో? ఇలా వచ్చి నా కాళ్ళు పట్టు. శ్రీనివాస్ పిలిచాడు. బాత్రూం నుండి తెల్ల చీరలో మల్లె పువ్వులా బయటికి వచ్చిన అరుణ మంచం మీద కూర్చుని మట్టి కొట్టుకుపోయిన అతడి కాళ్లను తన ఒళ్ళోకి తీసుకుంది. పావుగంట గడిచింది. అతడిలో సన్నటి గుర్రు మొదలైంది. శ్రీను, అప్పుడే నిద్రపోతున్నావా? అతడి గుండె మీద తలపెట్టి అడిగింది అరుణ. అబ్బా, పడుకో అరుణ. నిద్రలోనే విసుక్కున్నాడు. తన ఒళ్ళోంచి అతడి కాళ్లను తీసి పక్కన పెట్టి అటువైపు తిరిగి అశాంతిగా కళ్ళు మూసుకుంది. శ్రీనివాస్ ఎప్పుడో తెల్లవారుజామున హడావుడిగా ఎవరో తరుముకొస్తున్నట్లు అరుణను లేపి తన మీదకి లాక్కున్నాడు. అప్పుడప్పుడే నిద్ర పట్టిందేమో ఆమె ఉలిక్కి పడి కళ్ళు విప్పింది. కొండంత కోరికతో శ్రీనివాస్. అరుణ నిర్లిప్తంగా కళ్ళు మూసుకుంది. శ్రీనివాస్కి కోపం వచ్చింది. ఏయ్, నిన్నే, ఇటు జరుగు. నాకిప్పుడు ఓపిక లేదు. రాత్రంతా రెస్ట్ తీసుకున్నావుగా, ఓపిక లేకపోవడం ఏంటి అంటూ ఆమెను తన వైపు బలవంతంగా తిప్పుకున్నాడు. శ్రీనివాస్ ఆలోచిస్తున్నాడు. తనకు కావలసింది పక్కలోకి ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చే భార్య. కానీ ఈ అరుణ అలా కాదే. ఈవిడకు కొన్ని అభిప్రాయాలు, అభిరుచులు, మూడ్లు. ఈవిడికి మూడ్ తెప్పించేసరికి తన మూడ్ కాస్త పోతుందే. శ్రీనివాస్ కొన్ని నిమిషాలు గత స్మృతుల్లోకి జారిపోయాడు. ఫస్ట్ నైట్. ఆమె బాధతో విలవిల్లాడిపోతుంటే పర్వాలేదు, అనాఘ్రత పుష్పం అనుకొని సంతోషించాడు. సెకండ్ నైట్. ఏ బాధ లేక ఆమె సహకరించింది. ఆ రాత్రి ఆమెతో అనుభవం తనకెంతో ఆనందాన్ని కలిగించింది. అదే విషయాన్ని ఆమెతో చెప్తే ఆమె ఏమీ మాట్లాడలేదు. ఆమె ముఖంలో ఏదో తెలియని అసంతృప్తి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఏ, నీకు నచ్చలేదా? ఎందుకని? తను రెట్టించాడు. సరిగ్గా ఆ క్షణాలలో నా అనుభూతిని రసాభాస చేశారు. ఆమె ప్లెయిన్గా చెప్పింది. తన అహం దెబ్బతింది. తన అందం చూసి వెర్రిగా వెంటపడ్డ ఆడవాళ్లను ఎంతో మందిని తను అనుభవించాడు. వాళ్లలో ప్రతి ఒక్కరూ తన పొందు లభించడమే భాగ్యంగా మురిసిపోయారు. అలాంటిది అరుణ కళ్లల్లో ఆ అసంతృప్తి ఏమిటి? అయినా తనను ఎన్నో రకాలుగా కవ్వించి కదిలించే ఆడవాళ్ళెంతో మంది ఉన్నప్పుడు పని కట్టుకొని ఈవిడకు తను ఇన్స్పిరేషన్ ఎందుకు కలిగించాలి? అదో టైం వేస్ట్. తనకంత ఓపిక కూడా లేదు. అంత అవసరం అయితే ఆవిడే చొరవ తీసుకుంటుంది. తనకు కావాల్సింది కూడా అదే. తన శ్రమ పడక్కర్లేకుండానే తన కోరిక తీరుతుంది. థర్డ్ నైట్. తను ఊహించినట్లుగానే అరుణ చొరవ తీసుకుని తనని మురిపించింది. ఒకానొక క్షణంలో ఆ ఆనందం పట్టలేక తను అనుకున్నాడు, అబ్బా అరుణ, స్వర్గమంతా ఇక్కడే నీ పొందులోనే ఉంది అని. ఆ క్షణం గడిచాక తను కావాలనే, ఛీ, ఏ మనిషివో, సెక్స్ అంటే ఎందుకలా గిజగిజలాడిపోతావు? నిన్ను సైకియాట్రిస్ట్కి చూపించాలి అన్నాడు కసిగా. అరుణ ముఖం చిన్నపోయింది. అవును, ఆమెని రోజు ఇలాగే అనాలి. అరుణ అదే నిజం కాబోలనుకొని నోరు మూసుకొని ఉంటుంది. తన తిరుగుళ్ళకి అడ్డు చెప్పే సహనం కూడా చేయదు. అంతే, అతడికి ఆ ఆలోచన వచ్చిందే తడువుగా ఆ రోజు నుండి ఆచరణలో పెట్టేశాడు. శ్రీను, ఈ ఒక్క రోజుకి నన్ను వదిలే. శ్రీనివాస్ ఆలోచనల్లోంచి తేరుకున్నాడు. అరుణ బేలగా చూస్తుంది. ఆమె కళ్లలో అలసట, నిద్రలేమి. అదేమిటో ఆమెకి నిస్సత్తు ఉన్నప్పుడు తన కోరిక మరీ విజృంభిస్తుంది. ఆమె కోసం తను తన కోరికను చంపుకోలేడు కదా. అనుకున్నదే తడువు. అతడు ఆమె శరీరంతో తను బొమ్మలా ఆడుకున్నాడు. మర్నాడు వాళ్ళంతా మైసూర్ నుండి టాక్సీ తీసుకొని ఊటీ బయలుదేరారు. మైసూర్ నుండి మరో 6 గంటల ప్రయాణం. టాక్సీ వెనక సీట్లో రవి, మాధవి కూర్చున్నారు. శ్రీనివాస్ ముందు సీట్లో డ్రైవర్ పక్కన కూర్చుంటూ, ఇక్కడ నుండి ఊటీ మరో 6 గంటలంటే బాప్రే, టాక్సీలో కాళ్ళు పట్టేస్తాయి.
అసలే నిన్నంతా అలసిపోయాను. నాకు ఈరోజు రిలాక్సేషన్ కావాలి అంటూ రిలాక్స్డ్గా కారు కిటికీ దగ్గర సర్దుకున్నాడు. అరుణకి ఎక్కడ కూర్చోవాలో తెలియక సంకోచంగా బయటే నించుండిపోయింది. శ్రీనివాస్ ప్రవర్తనకి మాధవికి కోపం వచ్చింది. ఆమె ఏదో అందామనుకునేలోగా, వదినా, మీరిక్కడ వెనక సీట్లో మాధవి పక్కన కూర్చోండి అని పిలిచాడు రవి. అభిమానం, సిగ్గు, సంకోచం, దుఃఖం కలగా పులగమై అరుణ ముఖం జేవురించుకుపోయింది. మాట్లాడకుండా వెళ్లి వెనక సీట్లో కూర్చుంది. టాక్సీ కదిలింది. తన ఉనికి వాళ్లకి ఇబ్బంది అని తెలిసి కొత్త దంపతుల పక్కన కూర్చోవాల్సి రావడం అరుణకి డెలికేట్గా అనిపించింది. అరుణకి ఎన్నాళ్ల నుండో ఊటీ అందచందాలు చూడాలనున్నా తను మెలకుగా ఉందని తెలిస్తే రవి వాళ్లు ఎక్కడ ముళ్ల మీదున్నట్లు ఫీల్ అవుతారో అనే సంకోచంతో దారి పొడవునా నిద్ర నటించింది. ఊటీ సమీపిస్తున్నప్పుడు విపరీతమైన చలి మొదలైంది. ఊటీ ఘాట్స్ ఎక్కే కొద్దీ చలి ఉధృతం ఇంకా అధికమైంది. ఆ చలికి తట్టుకోలేక బాస్కెట్లో పెట్టిన షాల్ని తీసుకోవడానికి కళ్ళు మూసుకునే కాళ్లతో తన కాళ్ల దగ్గర తడిమింది. అదెక్కడా తన కాళ్లకు తగలకపోవడంతో కళ్ళు విప్పి రెండు వైపులా చూసింది. మాధవి, రవి ఇద్దరి మధ్య అరంగుళమైన ఎడం లేదు. ఒకరి కౌగిల్లో మరొకరు ఒదిగి గాఢ నిద్రలో ఉన్నారు. ఇద్దరి ముఖాల్లోనూ కొండంత సంతృప్తి. వెంటనే దృష్టి మరల్చుకొని శ్రీనివాస్ని చూసింది. టాక్సీ శబ్దంలో కూడా పెద్దగా శ్రీనివాస్ గురక వినిపిస్తూనే ఉంది. ఊటీ చేరేసరికి మధ్యాహ్నం 2 అయింది. హోటల్లో భోంచేసి ఊటీలో చూడవలసిన ప్రదేశాలన్నీ చూసేశారు. సాయంత్రం 3 గంటలకి ఊటీలో అన్నింటికన్నా ఎత్తైన ప్రాంతానికి వెళ్లారు. గుండెల్లోంచి వణుకు పుట్టిస్తోంది చలి. ఎటు చూసినా చుట్టూ దూది పింజల్లా ఎగురుతున్న మేఘాలు. అరుణ తన దృష్టిని మరల్చుకోలేకపోతుంది. దారంతా కారులో ఇలాంటి ఇంకెన్ని అందమైన దృశ్యాల్ని చూడకుండా తను మిస్ చేసుకుందో అని బాధపడింది. ఓహ్, ఎన్నెన్ని మేఘాలో! అరే, ఇదిగో ఈ మబ్బు నా చేతిలోకే వచ్చేస్తుంది. మాధవి సంబరపడుతుంది, గుప్పెట్లో మేఘాల్ని పట్టుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ. మరే, కొంగును కట్టేసుకో, నాతో పాటు అది ఉంటుంది నవ్వాడు రవి. ఎముకలు కొరికే చలి. 10 నిమిషాల కన్నా అక్కడ ఎక్కువసేపు ఉండలేకపోయారు. అక్కడి నుండి ఊటీకి తిరిగి వచ్చేస్తుంటే, బాప్రే, ఎంత ఎత్తైన ప్రదేశంలో ఉన్నాం మనం. ఇప్పుడు ఈ కారు దొర్లితే ఇంకేమైనా ఉంది. కర్వ్స్ వచ్చినప్పుడల్లా శ్రీనివాస్ గుండెలు దడదడలాడిపోతున్నాయి. చుట్టూ లోయలు, ప్రమాదంతో కూడిన హెయిర్ పిన్ బెండ్స్, యూకలిప్టస్ చెట్లు, కొండవాలుల్లో టీ తోటలు. అక్కడక్కడ 2 కొండల మధ్య చిక్కుకుపోయి బయటపడలేకపోతున్నాయి మేఘాలు. తను శ్రీనివాస్ చెట్టా పట్టాలేసుకొని ఈ కొండల్లో, కోనల్లో, ఈ యూకలిప్టస్ చెట్ల కింద లేడి పిల్లల్లా పరిగెత్తి అలసి సొలసి ఎక్కడో ఓ చోట అతడి బలిష్టమైన ఎదలో గువ్వల్లే తను ఇమిడి అరుణ అందమైన ఊహల్ని అల్లుకుంటుంది. ఆ రాత్రి పడుకోబోతూ యథాలాపంగా అడిగాడు రవి, ఏరా అన్నయ్య, ఎలా ఉంది ట్రిప్? రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పదన్నట్లు ఊటీకి వచ్చినా ఆమెలో ఏ మార్పు లేదు, ఉత్త జడ పదార్థం అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు శ్రీనివాస్. నా ఉత్తరం చూసి నీకేమనిపించింది మధు? మాధవి ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుంటూ అడిగాడు రవి. మాధవి నవ్వింది. ప్లీజ్ చెప్పవా? నా మనసు తెలుసుకోకుండా ఏమిటి ధైర్యం అని మొదట కోపం వచ్చింది. తర్వాత నా నీకు అని రాసిన నీ అక్షరాలపై నేను మళ్ళీ దిద్దాను. ఎందుకో చెప్పుకో చూద్దాం. అతడి గుండెల మీద చేత్తో అతడి పేరు రాస్తూ అడిగింది. ఎందుకబ్బా? మొద్దు, ఏ డైరెక్షన్స్ లో నీ చెయ్యి తిరుగుతూ ఆ రాత రాసిందో అవే డైరెక్షన్స్ లో నా చెయ్యి కదిలి నిన్ను ముట్టుకున్న అనుభూతికి లోనవుతానని. రవిలో ఏవో తెలియని భావావేశం ఉవ్వెత్తున కడలి తరంగంలా పైకి లేచింది. అతడి పెదాలు ఆమె నుదుటిని, కనురెప్పల్ని, బుగ్గల్ని, పెదవుల్ని తడిపేస్తున్నాయి. అతడి ఊపిరి ఆమెకి వేడిగా వాడిగా తగులుతూ ఆమెని ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది. అతడి ఉధృతానికి ఆమె చిగురుటాకులా కంపిస్తుంది. అబ్బా రవి, ప్లీజ్. అతడు 2 చేతులతో ఆమె ముఖాన్ని తన వైపుకు తిప్పుకొని ఆమె చెవుల్ని గాఢంగా చుంబించాడు. మధు, మధు, మై డార్లింగ్. ఆమె చెవుల్లో కోకవులాడాడు.
ఎగసెగసి పడుతున్న ఆమె గుండెలపై తల ఆంచి ఆమె నడుంపై చెయ్యేసి కొనగోటితో ఆమె వీపు నిమిరాడు. ఎంత గాయకుడివైతే మాత్రం నువ్విలా నా శరీరం మీద ప్రతి చోట సరిగమలు పలికిస్తూ ఉంటే ఎలా రవి? మాధవి గొంతులో తన్మయత్వం తొంగి చూస్తుంది. ఎదురుగా గోడ మీద ఏదో అందమైన చిత్రపటం. దగ్గరగా వెళ్లి చూసింది అరుణ. గాలి గీతాలకి దాశరథి చేసిన అనువాదం. ఏల కాళ్ళు నొచ్చే బాలామణికి రాత్రి ఎవని స్వప్నసీమకి ఏగి వచ్చే. ఓహ్, ఎంత కమనీయ భావన! చిత్రకారుడెవరో గాని అద్భుతమైన భావానికి అందమైన చిత్రాన్ని గీశాడు. ఉర్దూ భావుకత తెలుగు మాటల్లో, కర్ణాటక హోటల్లో. వారెవా, హోటల్ యజమాని ఎవరో గాని అతడి టేస్ట్కి హ్యాట్స్ ఆఫ్ అనుకుంది. అరుణలో ఏదో భావావేశం ముప్పిరుగొని దృష్టి మరల్చుకుంది. శ్రీనివాస్ నిద్రపోతున్నాడు. నిద్రలో కూడా ఎంత అందంగా ఉన్నాడో, ముఖ్యంగా అతడి పెదవులు. చూస్తున్న కొద్దీ అవి ఆమెని మరీ మరీ కవ్వించాయి. పెదవుల నిండా ముద్దుల వర్షం కురిపించింది. శ్రీనివాస్కి మెలకు వచ్చింది. ఇంకా నిద్రపోలేదా అరుణ అంటూ ఆమెని తన వైపు లాక్కొని, రేపొద్దున్నే కదా మన ప్రయాణం, చెప్పడం మరిచాను. మొన్న మా ఆఫీసర్ వాళ్ళ ఆవిడకు నీ సెలక్షన్తో ఏదైనా చీర కొని తీసుకురమ్మని చెప్పాడు. ఊటీ నుండి తీసుకొచ్చామంటే గొప్పగా ఉంటుంది కదా, రేపు గుర్తు చేయి అంటూ ఏదో డ్యూటీలాగా తన కార్యక్రమం ప్రారంభించాడు. అరుణలో అసంతృప్తి మేఘాలు కమ్ముకున్నాయి. అప్పటికి అతడి తలను తన గుండెల్లో దాచుకుంది. శ్రీనివాస్ ఇంకా అదే మోడ్లో ఉన్నాడు. మన ప్రయాణంలో ఇప్పటికీ 4,000 ఖర్చయ్యాయి. ఇంటికి వెళ్లేసరికి ఎంత లేదన్నా ఇంకో 2,000 వదిలేట్టున్నాయి. అరుణ లోపల కుతకుతా ఉడికిపోతుంది. అప్పటికీ అతడి గిరజాల జుట్టుతో ఆటాడుకుంటుంది. శ్రీనివాస్ ధోరణి మారలేదు. మనం 3 రోజులైందా వచ్చి? చిన్ని ఎలా ఉందో ఏమో. అరుణ తలపై కడివెడు చన్నీళ్లు కుమ్మరించినట్లు తుళ్ళిపడింది. దిగ్గున లేచి మంచం మీద కూర్చుంది. ఏమైంది అరుణ, ఉన్నట్లుండి అలా లేచో? ఏమీ లేదు, తలనొప్పి. ఎప్పుడు ఏదో ఒకటి. నీకిది ఎప్పుడు ఉండేదేగా. నువ్వు నాతో సహకరించింది ఎప్పుడని? ఇలారా. అరుణ ముఖంలోంచి చెంపల్లోంచి ఆవిర్లు పెళ్ళుబికాయి. షటప్ అంటూ దిండు తీసుకొని ఆ రూమ్ తలుపులు తెరుచుకొని బయట నుండి గొళ్ళెం పెట్టుకుని బాల్కనీలో పడుకుంది. ఎటు చూసినా నువ్వే, వినిపించే నీ నవ్వే. మోహాలతో నన్ను మంత్రించకు, కన్నుల్లో మిసమిసలు కనిపించని. పక్క గదిలోంచి గాలిలో తెరలు తెరలుగా రవి గొంతు మధురంగా వినిపిస్తుంది. సుళ్ళు తిరుగుతున్న కన్నీళ్లను రెప్పల కింద అదిమి పట్టింది అరుణ. ఇదండి స్పందన కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.